శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక మీనరాశిలో రాహు యొక్క ప్రభావము, ద్వితీయంలో బృహస్పతి అనుగ్రహం కనబడుతోంది, సప్తమంలో కేతు యొక్క బలహీనత కనబడుతోంది, అలాగే లాభస్థానంలో కుజుడు శుక్రుడు యొక్క ప్రభావం పాజిటివ్గా ఉంటే వ్యయము ఖర్చు పెట్టే స్థలంలో రవి శని బుధుడు ముగ్గురు కనబడుతున్నారు. మనం చేసే వ్యాపార వ్యవహారంలో మనకు తెలియకుండా ఒక నష్టం జరుగుతుంది, మన కళ్ళగప్పి నష్టం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ ఇండస్ట్రీలో అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కుక్ ఎవరైతే ఉంటారో వాడిని చెప్పకుండా తెలియకుండా ఒక నష్టం చేసే అవకాశం ఉంటుంది. అది ధన రూపేణ అనుకోండి, వస్తు రూపేణ అనుకోండి, లేకపోతే వాడు మీకు చెప్పకుండా ఏదో ఒక చిన్న ప్రయత్నం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని నష్టంలో కూర్చిపోయేటట్టు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ, హూ ఇస్ ద కీ పర్సన్, మీ ఇండస్ట్రీలో ఎవరు కీ పర్సనో ఆయన ద్వారా మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. షుడ్ బి మోర్ కేర్ఫుల్ ఇన్ దట్ వే. ఎందుకంటే ఇక్కడ మనకు రాహు అన్నవాడు ఒక మాయలో మనం కూర్చోబెడుతుంటాడు, కానీ 12లో రవి శని బుధుడు ముగ్గురు కలిసి మీరు చేసే వ్యాపారంలో అనమాట ఒక నష్టాన్ని చూపిస్తారు. షుడ్ బి మోర్ కేర్ఫుల్. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగస్తులకైతే మీకు తెలియకుండా మీ యొక్క కంపెనీలోని, మీ డిపార్ట్మెంట్లోని, మీ సెక్షన్లోని, మీరు ఒక అకౌంట్ సెక్షన్లో ఉంటే మీ సెక్షన్లోని మీ దగ్గర ఎవరైనా మీకు వ్యతిరేకంగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సో మీరు ప్రశాంతంగా అది ఐడెంటిఫై చేయడం ప్రయత్నం చేయండి. చేసి వాళ్ళకు దూరంగా ఉండడం కానీ వాళ్ళతో జాగ్రత్త ఉండడం కానీ ప్రయత్నం చేయండి. మీ యొక్క లాయల్టీ ప్రూవ్ చేసుకోవడానికి మీ హైయర్ అఫీషియల్స్తో ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఈ 15 రోజులు ఉండండి. ఇది మనకు అనిపిస్తున్న విషయం. అలాగే మనం తీసుకుంటే వీళ్ళకి ఒక మాయా ప్రపంచం ఆలోచనతో కొంతవరకు లాటరీస్ అని చెప్పి ఎవరో ఈ స్కీమ్స్ అని చెప్పి మీ చేత మోసం చేయడానికి కూడా అవకాశం బాగా కనబడుతుంది. సో వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్. ప్రతి దాన్ని నమ్మే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఎందుకంటే మీకున్న రాహు 12 రవి శని బుధుడు వీళ్ళ కాంబినేషన్లో డెఫినెట్గా ఎంతో కొంత నష్టాన్ని 15 రోజులు చూపించడం ప్రయత్నం చేస్తారు. కాబట్టి సో ఇవన్నీ షుడ్ బి మోర్ కేర్ఫుల్. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా జరిగేటట్టు జరగనివ్వండి. విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు అనుకూలంగానే కనబడుతుంది, కానీ విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం ప్రతికూలంగా ఉంది. ప్రయత్నం మాత్రం చేయకండి. ఓకే. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు నంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ట్రేడింగ్ చేయండి. సీడ్స్, పెస్టిసైడ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. సక్సెస్ఫుల్గా కనబడుతుంది. అలాగే మీరు చూసుకునేటప్పుడు లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు మనం అనుకున్నట్టుగా నంబర్ 1, 9, 2 బాగా పనిచేస్తుంటాయి. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు, ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు, మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రత్యేకించి అనారోగ్య స్థితిగతులు అయితే ఎక్కువ కనబడదు, కానీ ప్రెషర్ ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ మంత్రం దగ్గరకు గురు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీ కుటుంబ స్థానంలో గురుడు ఉన్నాడు, ఆయనే మీకు అనుగ్రహించాలి. ఆ అనుగ్రహంతో మీరు ముందుకు వెళ్ళాలి. కాబట్టి గురుమంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే కుటుంబ పరంగా ఎటువంటి దోషం ఉండదు. మీ కుటుంబం మీకు అండగా ఉంటుంది. మీరు ఏ సమస్య వచ్చినా దానికి వాళ్ళు ఆదుకుంటారు. ఆదుకుని మిమ్మల్ని నిలబెట్టడం ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ కుటుంబ బలము, తనుభావంలో ఉన్న బలాన్ని పెంచుకోవడానికి గణపతి గురువు గారి గణపతి మంత్రం, దత్తాత్రేయుల వారంటే దత్తాత్రేయ మంత్రం, దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి మంత్రం, ఎవరిని మీరు గురువుగా భావిస్తున్నారో ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుని వెళ్తే బాగుంటుంది. వల్ల కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు కానీ, ప్రెషర్, స్ట్రెస్ అనేది 15 రోజులు బాగానే కనిపిస్తుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ప్రొడ్యూసర్స్ చేయవలసిన పనులను చేసుకుంటూ వెళ్ళండి. అది వాళ్ళకి పాజిటివ్గానే ఉంది. ఎందుకంటే రాహు ఫిలిం ఇండస్ట్రీకి అధిపతి కాబట్టి వాడే నెత్తి మీద ఉన్నాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు చేయండి. స్కీమ్స్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళండి. సక్సెస్ అవుతుంది. ఫ్యూచర్లో కమింగ్ డేస్లో మాత్రం మీకు ఒక అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వెళ్తే బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మంత్రాన్ని దగ్గరకు వచ్చినప్పుడైతే గురు మంత్రం చేస్తారో వాళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో జరిగే ఇబ్బందులు కూడా సమాంతరంగా యోగంలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.